నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూలో వినియోగించినటువంటి నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి పలు ఆరోపణలు వచ్చాయి. మరి దీనిపైన సిట్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మరి ఈ నేపథ్యంలో సిట్ కొందరు నిందితులను విచారించినట్టుగా తెలుస్తుంది. మరి ఏ స్థాయి వరకు కల్తీ నెయ్యి యూజ్ చేశారని చెప్పి తెలిసింది, ఓన్లీ టీటీడీ మెంబర్స్కి తెలిసిందా, ఇంకెవరికైనా తెలుసా అన్న కోణంలో విచారించినట్లుగా తెలుస్తుంది. దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. నమస్తే. గత ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యి యూజ్ చేశారు శ్రీవారి లడ్డూలో అని చెప్పి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం సిట్ని అయితే ఏర్పరిచింది. మరి ఈ సిట్ కొందరు నిందితులను విచారించినట్లుగా కూడా తెలుస్తుంది. ఏంటి ఈ కల్తీ నెయ్యి యూజ్ చేశారని మీకు మాత్రమే తెలుసా, లేదంటే టీటీడీ మెంబర్స్కి తెలుసా, ఏ స్థాయి వరకు ఈ కల్తీ నెయ్యి జరిగింది, ఏ పదార్థాలు ఉపయోగించారు, ఇటువంటి ప్రశ్నలన్నిటి కూడా సంధించినట్లుగా తెలుస్తుంది. ఏంటి ఆయన ఏం చెప్పారంటారా, సహకరించారంటారా, ఏటువల్గా ఉన్నటువంటి బోలే బాబాని విచారించినట్లుగా తెలుస్తుంది. ఏమంటారు సార్ మీరు? ఇది కల్తీ నెయ్యికి సంబంధించి తిరుపతిలో జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారం అనేది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా అవడం జరిగింది. వైసీపీ ఒక మాయని మచ్చగా అయింది. ఎందుకంటే చాలామంది లడ్డు ప్రసాదాన్ని చాలా భక్తి ప్రపత్తుల్లో తీసుకుంటారు. దానికోసం చాలామంది ఎదురు చూస్తుంటారు. అలాంటి లడ్డూలో కల్తీ జరిగిందంటే చాలామంది భక్తులైతే విస్మయానికి గురి చేయడం జరిగింది. ఇప్పుడు సిట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో A12, A15కి సంబంధించిన వారిని హరిమోహన్ అలాగే అగర్వాల్ అని ఇద్దరిని విచారించడం జరిగింది. A12, A15 బోలే బాబా డైరీ నుంచి ఇది సప్లై అవుతున్నట్టుగా వార్తల నేపథ్యంలో వాళ్ళని విచారించడం జరిగింది. అంటే సిట్ అడిగిన ప్రశ్నలు ఏంటంటే అసలు ఇది ఏ స్థాయిలో ఈ కల్తీ వ్యవహారం జరిగింది, అంటే తిరుపతి తిరుమల దేవస్థానం వాళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, అక్కడ పనిచేసే వాళ్ళకు సంబంధాలు ఉన్నాయా, మీ డైరీ వాళ్ళ నుంచే వెళ్ళిందా, అసలు ఆ ట్యాంకర్లను పరిశీలించడం జరిగింది. అధికారులు అంటే వీటిని పరిశీలించకుండా కల్తీ నెయ్యి అనేది పరిశీలించకుండా ఏదైతే జంతువు కొవ్వుతో తయారు చేస్తున్నారు అనేదాన్ని ఖచ్చితంగా పరిశీలించకుండా ఎలా అలౌ చేశారు, అంటే తిరుపతి తిరుమల దేవస్థానంలోని పనిచేసే అధికారులకు కూడా దీనికి సంబంధాలు ఉన్నాయా, అసలు ఏ స్థాయిలో ఇది జరిగింది అనే దాని మీద సిట్ విచారణ ప్రారంభించడం జరిగింది. విచారణలో అంటే వీళ్ళు ఎంతవరకు బయట పెడతారు విషయాలు, ఏ స్థాయిలో బయట పెడతారు అనేది కూడా మనకు అంటే సిట్ అధికారులు చెప్పే అవకాశం ఉంది. మరికొంతమందిని కూడా విచారించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ప్రాథమికంగా సేకరించే విషయాలు ఏంటంటే నెయ్యిని మీరు ఎప్పటి నుంచి అందజేస్తున్నారు, ఎప్పటి నుంచి ఇది అందుతుంది, దాంతోపాటు అక్కడ అధికారులు చెక్ పాయింట్స్ ఏ విధంగా ఏర్పాటు చేశారు, కల్తీ అంటే దాన్ని సరఫరా చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడ మీకు చెక్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడ ఎంక్వైరీలు చేస్తున్నారు, ఏ అధికారులు వాటిని ఓకే చేసి పంపిస్తున్నారు, అంటే ఇవన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఏంటంటే ఒకవేళ నిజంగానే కల్తీ జరిగినట్టయితే ఒక చెక్ పాయింట్ ఉంటుంది, అంటే ఒక మామూలుగా ఒక చిన్న పనికే ఒక దగ్గర క్రాస్ చేయకుంటే మరో దగ్గర ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు పట్టుకుంటారు, అంటే చిన్న మనం ఏదన్నా పేపర్ వర్క్కే పట్టుకుంటారు, ఇక్కడ క్రాస్ తప్పుంది ఇక్కడ తప్పుందని. అలాంటిది ఇది లక్షల మంది భక్తులు స్వీకరించే లడ్డు ప్రసాదం అన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదంటే మానవ తప్పిదంగా, అంటే కొన్ని సందర్భాల్లో సరే మనం ఇంట్లో వంటలు చేసుకున్న ఏదో సందర్భంలో ఏదో పొరపాటున పడడం ఏదన్నా చూస్తుంటాం, కానీ కావాలని వేసినప్పుడు దానికి ఎలా అనేది ఇక్కడ గమనించాల్సిన అంశం అన్నట్టు. ఎందుకంటే ఏదైతే దేనికైతే డిమాండ్ ఉంటుందో డిమాండ్ ఉన్న చోట నీకు కల్తీ అనేది ప్రారంభమవుతుంది. డిమాండ్ తక్కువగా ఉందనుకో ఎవరు కల్తీ చేసే సాహసం చేయరు. అయితే ఇలాంటి తిరుపతి తిరుమల లాంటి దేవస్థానం లాంటి ఒక పవిత్రమైన క్షేత్రంలో కల్తీ చేయడం అనేది అది అసలు అంటే ఆ సంప్రదాయానికి విరుద్ధం. అంటే భక్తులకు నీకు వీలైతే సహాయం చేయాలి, నువ్వు కరెక్ట్గా పనిచేయడానికి పూనుకోవాలి. కొన్ని చోట్ల ఏమవుతుందంటే నీకు వ్యాపారం కంటే నీకు లాభాల కంటే సేవ అనేది ముఖ్యంగా కనిపిస్తుంది. నీకు తిరుపతి తిరుమల దేవస్థానంలో చూసుకున్నట్టయితే నిత్య అన్నదాన పథకం ఉంటుంది. చాలామంది దాతలు దానికి డొనేట్ చేస్తుంటారు, వాళ్ళు అందులో సంతృప్తి పొందుతుంటారు.
చాలామంది భక్తులు సేవ చేయడానికి వెళ్తుంటారు. 10 రోజులు, 15 రోజులు, కొంతమంది ఉద్యోగాలకు లీవ్ పెట్టి సేవ చేయడం. అంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో నీకు టెండర్ ద్వారా నువ్వు తీసుకున్నప్పటికీ నీకు రావాల్సిన లాభాల ఆధారంగానే తీసుకుంటావు. అంటే నష్టాలకైతే నువ్వు లడ్డూను సప్లై చేయవు. అప్పుడు దాన్ని కల్తీ చేయాల్సిన అవసరమే వచ్చింది. అది మామూలుగా అంటే ఈ భక్తులు ఇంత పవిత్రంగా భావించే ఒక లడ్డును చేయాల్సిన అవసరం వచ్చింది. అంటే ఏ స్థాయిలో అంటే తిరుపతి తిరుమల దేవస్థానం అధికారులే చెప్పి చేయించారా, బోలేబాబా డైరీ వాళ్ళే అక్రమార్జనకు ఆశపడి చేశారా? చేస్తే మరి ఒకవేళ ఇలా చేస్తున్నప్పుడు ఒకసారి కాకపోయినా మరొకసారైనా తిరుపతి తిరుమల దేవస్థానం అధికారులు ఎందుకు చెక్ చేసి పట్టుకొని దాన్ని ఆపించలేకపోయారు? అంటే ఇలాంటి ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించిన ఒక 10 మంది అధికారులను కూడా అరెస్ట్ చేసి సిట్టు విచారించే అవకాశం ఉంది. వాళ్ళని విచారించినప్పుడు వీళ్ళేం చెప్తారు, వాళ్ళేం చెప్తారు అనేది ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో ఎక్కడి నుంచి ప్రారంభమయ్యేది అనేది అప్పుడు తెలిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇటీవల జగన్మోహన్ రెడ్డి ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ తన క్యాంప్ కార్యాలయంలో అసలు కూటమి ప్రభుత్వం రోజుకో డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపుతుంది. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి నుంచి మొన్న ఐపీఎస్ ఆఫీసర్ అరెస్ట్ వరకు కూడా రోజుకో డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి వ్యాఖ్యలు చేశారు సార్. అసలు ఈ తిరుమల లడ్డు వ్యవహారం విచారణలో ఉండగా ఆయన అలా ప్రస్తావించడం ఏ వరకు కరెక్ట్ అంటే తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందో ఉన్నప్పుడు కొంత ఆందోళన చెందడం సహజం. ఎందుకంటే తమ ఆధ్వర్యంలో జరిగిన సమయంలోనే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఇలాంటి కార్యక్రమాలు జరిగాయి. అదొక విమర్శ కూడా ఉంది. ఒక క్రిస్టియన్ని తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్గా నియమించడం జరిగిందని అంటే నీకు నమ్మకం లేని వ్యక్తిని, అంటే ఒక పని చేస్తున్నప్పుడు ఇష్టంతో కష్టమైన పనైనా చేసే అవకాశం ఉంటుంది. అసలు దేవుడు అంటే నమ్మకం లేని, దైవ పూజ చేయలేని వాళ్ళని కనుక తీసుకొచ్చి ఆ తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్గా చేసినప్పుడు వాళ్ళకి సంప్రదాయాలు తెలియవు, ఆ భక్తుల మనోభావాలు తెలియవు, భక్తులకు ఏం కావాలో తెలియదు. భక్తులు ఇన్ని లక్షల వేల కోట్ల మంది భక్తులు తిరుపతికి ఎందుకు సందర్శిస్తారు అన్న విషయం వాళ్ళకి తెలియదు. ఇలాంటి అక్కడ కేవలం వ్యాపార లబ్ధి కోసమే తిరుపతి తిరుమల దేవస్థానం అంటే ఒక ఏమంటారు ఏటీఎం లాగా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది అనే ఉన్నప్పుడు అది వాళ్ళకి తెలియదు. ఇది ఏటీఎం కాదు, ఇక్కడ వచ్చే భక్తులు వాళ్ళు భక్తితో వస్తున్నారు, సేవ చేసే వాళ్ళు నిస్వార్థ సేవతో చేస్తున్నారు. వాళ్ళ నమ్మకం అనేది అక్కడ ఉండే చైర్మన్కు అందులో పనిచేసే వాళ్ళకు తెలియాల్సిన అవసరం ఉంది. అందుకే కొత్తగా వచ్చిన తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్ నాయుడు గారు అన్య మతస్థుల్ని వెంటనే తీసేయడం జరిగింది. ఎందుకు తీసేయాలంటే నీ నమ్మకం లేని వాళ్ళు అక్కడ ఉన్నట్టయితే నీ నమ్మకాన్ని గౌరవించారు. ఒకవేళ చెప్పినా కానీ ఏమైంది, లడ్డు తీసుకోకపోతే ఏమైంది, లడ్డు తినకపోతే ఏమైంది, ఇలాంటి వాదనలు చేస్తూ ఉంటారు. లడ్డు తీసుకోవడం భక్తుల ఇష్టం, మనం డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే అన్య మతస్థులు అంటే ఆ మతస్థులకే వారి యొక్క అభిప్రాయాలు, వాళ్ళ యొక్క భావోద్వేగాలు తెలుస్తాయి. కాబట్టి వెంటనే అన్య మతస్థుల్ని అక్కడ తీసేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలన్నీ వైసీపీ ప్రభుత్వంలో హయాంలో జరగడం వల్ల ఇప్పుడు అది రాజకీయ విమర్శగా జగన్మోహన్ రెడ్డి తేలిగ్గా తీసిపారేస్తున్నారు. ఒకవేళ నిజంగానే అసలు ఎలాంటి తప్పులు చేయకపోతే మేము సిట్ అధికారులకు మేము సహకరిస్తాం, త్వరగా నిగ్గు తేల్చండి. అసలు ఎవరు అందులో కల్తీ జరిగితే ఎవరు చేశారో మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు, వెంటనే దాని మీద విచారణ చేపట్టి వాటిని వెంటనే బయటికి తీయండి అని చెప్పి ప్రతిపక్షంగా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. అది వదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పడం ద్వారా అది రాజకీయంగా మరో మలుపు తిప్పడానికి ఉపయోగపడుతుంది తప్పిస్తే అది నిజాన్ని తేల్చడానికి అనేది వైసీపీలో కనిపించట్లేదు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.